నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వవ్యాప్తి అయిన శివుడికి ఆకారం ఉండదు. రూపం లేని స్థితి నుంచి సాంబమూర్తిగా దర్శనమిచ్చే ఆ రూపమే శివలింగం. తనంతట తానుగా అవతరించింది స్వయంభువు. అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి స్వయంభువు లింగంగా ఆరాధింపబడుతూ శివుని నివాస స్థలంగా ఖ్యాతికెక్కిన మహామహిమాన్విత క్షేత్రం కైలాస పర్వతం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో కైలాస మానస సరోవర యాత్ర విశేషాలను వీక్షించి తరిద్దాం రండి. కైలాసగిరి, మానస సరోవరం లాంటి మహిమాన్విత క్షేత్రాలు ఎవరో నిర్మించినవి కావు. సృష్ట్యాది నుంచి స్వయం సిద్ధంగా ఉన్నవి. ఇక్కడి నుంచే సృష్టి మొదలైంది. సకల సృష్టికి, సమస్త ప్రపంచానికి మూల కేంద్రం కైలాసం. కాఠ్మండూ నుంచి పరిక్రమ ప్రారంభించి కైలాసగిరిని చుట్టి తిరిగి కాఠ్మండూ చేరగలగడం బొందితో కైలాసాన్ని వెళ్లి రావడంగా భక్తులు భావిస్తారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకరాయ నమః శివాయ. ఈ సృష్టి అంతా శివమయం. సమస్తం ఆయన సృష్టించిందే. సృష్టికి పూర్వం అంతా జలమయం. ఆ జలం నుంచి ఉత్పన్నమైన తేజమే పరబ్రహ్మాకృతి దాల్చింది. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు. గురు అనుగ్రహంతో చెరించి శారీరక మానసిక ప్రతిష్టతో ధ్యానపూర్వకంగా బిందు సరోవరం మీదుగా స్వయంభువు కైలాసాన్ని చేరుకోవడమే కైలాస మానస సరోవర యాత్ర. ఆది దంపతుల నివాస క్షేత్రంగా, పరమ పవిత్రంగా భావింపబడే కైలాస పర్వతం టిబెట్లో ఉంది. టిబెట్కు నైరుతిగా గల కైలాస పర్వతం హిందూ, బౌద్ధ, జైన, బోన్స్ మతస్థులందరికీ అత్యంత పుణ్యస్థలం. కైలాస పర్వతాన్ని ఒక్కసారి చుట్టి వస్తే సర్వ పాపాలు పోతాయని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. కైలాసం మానస సరోవర యాత్రకు తొలి అడుగు కాఠ్మండు నుంచి మొదలవుతుంది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్న కాఠ్మండు నుంచి యాత్రికుల మొదటి అడుగు పడుతుంది. అనంతరం కొడారి ప్రాంతంలోని నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని దాటి అక్కడ నుండి టిబెట్లోకి ప్రవేశిస్తారు. టిబెట్లో ఝాంగ్ము, సాగా, పర్యాంగ్ తదితర సుందర క్షేత్రాలు దాటిన తరువాత జీవన సాఫల్య భాగ్యమైన మానస సరోవరాన్ని భక్తులు చేరుకుంటారు. కైలాస మానస సరోవర యాత్రలో భక్తులు ముందుగా దర్శించుకునే అపూర్వ క్షేత్రం మానస సరోవరం. మహిమాన్విత మానస సరోవర క్షేత్రం అద్భుతాలకు నిలయం, ప్రకృతి అందాలకు నెలవు. దేవభూమిగా వినుతికెక్కిన ఈ దివ్యధామంలోకి అడుగుపెట్టిన భక్తులు అక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. సకల పాపహరణమైన పవిత్ర సరస్సిది.
సృష్ట్యాది నుండి ఉన్న ఈ సరస్సు రూపంలో పార్వతీదేవియే స్వయంగా ఉంది అంటారు. పార్వతీమాతయే మానస సరోవరం. బ్రహ్మ తన మనస్సు నుంచి ఈ సరోవరాన్ని సృష్టించినందువల్ల దీనికి బ్రహ్మమానస సరోవరం అనే వ్యావహారిక నామం కూడా ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల వరకు దేవతలు నేటికి ఇందులో ప్రభాత స్నానాలు చేస్తారని హిందువుల విశ్వాసం. మానస సరోవర పవిత్ర జలాల్లో మునిగిన, తల తడిసిన కలిగే ఆధ్యాత్మిక వికాసం అనూహ్యమైనది. అత్యంత మహిమాన్వితమైన మానస సరోవర ప్రాంతానికి చేరుకోవడానికి, అక్కడి అందాలను తనివి తీరా ఆస్వాదించడానికి శివచింతనతో పాటు శారీరక మానసిక దారుఢ్యం కూడా ఉండాలి. మానస సరోవరం తరువాత కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి పర్వతాలను అధిరోహించి రావడం వల్ల అక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేని వారు మానస సరోవరం నుండే వెనుతిరుగుతారు. అడుగడుగు ఊహించని వాతావరణ పరిస్థితులు, మంచుగాలులు, ఎగుడు దిగుడు పర్వతాల మీదుగా సాగిపోయే కైలాస మానస సరోవర యాత్రను భక్తులు ఓ సాహసయాత్రగా భావిస్తారు. మానస సరోవరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం షేర్ షాంగ్ వైపు కదిలిపోతారు. షేర్ షాంగ్ ప్రాంతమంతా కొండ పర్వత ప్రాంతం. కళ్ళు చెదిరిపోయే ప్రకృతి అందాలు ఇక్కడ భక్తుల్ని మైమరపిస్తాయి. చుట్టూ విశాలంగా పరుచుకున్న పర్వత సముదాయం, ఇంకో పక్క ఓ వింత శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది. భక్తుల కోలాహలం తదితరాలు ఓ మనోహర ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గుర్తు చేస్తాయి. షేర్ షాంగ్కి వచ్చిన భక్తులు ఇక్కడి నుండే కైలాస పరిక్రమ మొదలు పెడతారు. అందువల్ల పర్వతాలను అధిరోహించలేని వారు ఇక్కడ విధిగా గుర్రాల మీద ప్రయాణం చేస్తారు. పరిక్రమను నడక ద్వారా సాగించేవారు మాత్రం హర హర మహాదేవ శంభో శంకర సాంబశివ అంటూ నడకను కొనసాగిస్తారు. ఓ అద్భుత మనోహర క్షేత్రం ఈ కైలాస క్షేత్రం. సాక్షాత్తు మహాదేవుడే ఈ పర్వతాన్ని తన నివాసాన్ని చేసుకోవడానికి ఇదే కారణంగా తోస్తుంది. జేగురు వర్ణపు కొండలు. ఆ కొండలు రకరకాల భంగిమల్లో ధ్యానముద్రలో ఉన్న యోగుల్లా, శివగణాల్లా అస్పష్టంగా కనిపిస్తుంటాయి. మరోపక్క పర్వతాలన్నీ శివలింగాకారంలో కానరావడం మహాదేవుని లీలా విశేషంగా స్పష్టంగా తెలుస్తోంది. నీలి ఆకాశపు స్వచ్ఛమైన మేఘాలు, మంచు పర్వత సానువులు, కొండలపై నుంచి ఉరికే జలపాతాలు, హిమాలయాల అత్యున్నత అద్భుత సౌందర్యం వర్ణనాతీతం. ఎగుడు దిగుడు పర్వత ప్రాంతం,
ఈ ప్రాంతంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడం వల్ల నడకను సాగించడానికి చాలా కష్టపడాలి. కొన్నిసార్లు ఊపిరందని పరిస్థితి. ఆ కారణంగా కైలాసగిరిని సందర్శించే వారందరూ ఆక్సిజన్ సిలిండర్లని తమ వెంట తీసుకుని వెళతారు. 9 కిలోమీటర్లు కొండ ప్రాంతాన్ని నడక ద్వారా చేరుకోవడానికి సుమారు 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఈ 8 గంటల ప్రయాణం తరువాత డేరాపుక్ ప్రాంతంలో భక్తులు సేదతీరుతారు. సాక్షాత్తు మహాదేవుడు తన పరివార గణంతో సహా కొలువైన మహామహిమాన్విత ధామం కైలాసగిరి. డేరాపుక్ ప్రాంతం నుంచి కైలాస పర్వత ఉత్తర దర్శనం అత్యంత సమీపంగా కానవస్తుంది. కైలాసగిరిని సుమేరు, సుషమ్న, హేమాద్రి, రత్నసాను, కార్మికాచల, అమరాద్రి, దేవపర్వత, ఘనపర్వత, రజతాద్రి, స్వయంభూ అని వ్యవహరిస్తారు. సకల సృష్టికి, సమస్త ప్రపంచానికి మూల కేంద్రం కైలాసం. డేరాపుక్ నుంచి బయలుదేరిన భక్తులు అనంతరం కైలాస పర్వతానికి ఇంకా సమీపంలోకి చేరుకోవడానికి మరో 2 కిలోమీటర్లు ఎగువ ప్రాంతానికి నడక సాగిస్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడు తన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్న కైలాస పర్వతాన్ని వీక్షించి శివధ్యాన ముద్రలో మునిగి తేలుతారు. కైలాసగిరికి రత్నసాను అనే పేరుంది. తూర్పున స్ఫటికం, పడమర కెంపు, దక్షిణాన ఇంద్రనీలం, ఉత్తరాన బంగారం ఉంటాయి. దీనిని అధిరోహించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇతర పర్వతాలన్నీ జేగురు వర్ణంలో ఉంటే కైలాస పర్వతం మాత్రం మంచుతో దర్శనమిస్తుంది. ఈ పర్వతం మీద కొన్ని అస్పష్టమైన ఆకారాలు భక్తులకు దర్శనమిస్తాయి. అవి మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న గుణాలకి ప్రతీకగా చెబుతారు. కైలాస పర్వత ప్రాంతానికి చేరుకున్న భక్తులు కైలాసగిరిని దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఆనందంతో పాటలు పాడుతూ, భజనలు చేస్తూ నృత్యం చేస్తారు. దానికి పరాకాష్ఠగా వారి కళ్ళు ఆనంద భాష్పాల్ని వర్షిస్తాయి. మరికొంతమంది బిగ్గరగా రోధిస్తారు. సాక్షాత్తు కైలాసనాథుణ్ణి దర్శించామన్న సంతృప్తి వారి ముఖాల్లో ద్యోతకమవుతుంది. అలాంటి మహద్భాగ్యం పొందినందుకు మనసారా ఏడుస్తారు, నవ్వుతారు, ఆనందంతో ఊగిపోతారు. ఇదంతా శివ సంకల్ప బలంగా భావించి పునీతులవుతారు. అలాగే మొత్తం పరిక్రమ చేయదలుచుకున్న భక్తులు 52 కిలోమీటర్లు నడక సాగించాల్సి ఉంటుంది. వారంతా ధీరాపుక్ నుంచి డోల్మా పాస్, అటు నుంచి జుతుల్పుక్ మీదుగా జోంగ్భూ నుంచి తిరిగి మానస సరోవరం వైపుకు తిరుగు ప్రయాణం చేస్తారు.
కైలాసగిరికి వచ్చిన భక్తుల అనుభవాలు అపూర్వమైనవి. ఆదియోగి ఆలయానికి కైలాసం అని పేరు ఉన్నది. ఎక్కడెక్కడ ఆయన వచ్చి ఉన్నాడో ఆ చోట్లకంతా మనము కైలాస్ అని చెప్పే ఒక సాంప్రదాయం. ఇది ఒక మతానికి చేరిన చోట కాదు, ఆధ్యాత్మిక సాధనలో ఉండే మనుషులందరూ ఇక్కడ వచ్చేకి ఒక స్ఫూర్తి ఉంది. ఇక్కడ కైలాస్కి వచ్చేవాళ్ళు హిందూ ధర్మానికి చేరిన వాళ్ళని లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఆదియోగి ఆలయం ఇది. ఇంత బౌద్ధ సంప్రదాయంలో ముఖ్యమైన 3 బౌద్ధ గురువులు ఇక్కడ కలిసిపోయినారు. జైన మతంలో మొదలు తీర్థంకర్ రిషభ్ మహర్షి కూడా ఇక్కడ కైలాసలో కలిగిపోయినారు. వాళ్ళకి తెలిసిన జ్ఞానం అంతా ఇక్కడ ఒక శక్తి రూపంలో పెట్టినారు. సృష్టి ఆది, సృష్టి అంతం, సృష్టి స్థితి మూలాధార నాడి అయిన కైలాసగిరి మానస సరోవర సందర్శనం అంతర్వాణి సద్గురు కృపాకటాక్షమే. ఆ ఈశ్వర కృప ఆజన్మాంతం అందరికీ లభించాలని మనసారా ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.